బ్రిటన్లో కొత్త ప్రభుత్వం లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 14 ఇయర్స్ తర్వాత కన్జర్వేటివ్ రూల్ క్లోజ్ అయింది. సాధారణంగా భారతదేశంతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి అనే డిస్కషన్ మొదలవుతుంది. లేబర్ పార్టీ గత కొంతకాలంగా కశ్మీర్ పైన చాలా హాకీ స్టాండ్, చాలా దుందుడుకు వైఖరి తీసుకుంటూ వచ్చింది. 2019లోనైతే బ్రిటిష్ లేబర్ పార్టీ కన్వెన్షన్లో ఏకంగా కశ్మీర్ పైన ఒక తీర్మానాన్ని ఆమోదించారు. కాశ్మీర్ అండ్కు అంతర్జాతీయ అబ్జర్వర్స్, ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ను, అంతర్జాతీయ పరిశీలకుల్ని పంపించాలి. కశ్మీర్ ప్రజల రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే వాళ్ళ స్వయం నిర్ణయాధికారం గురించి ఆలోచించాలంటూ మాట్లాడారు. సో దీన్ని భారతదేశం ఆ రోజు కూడా చాలా తీవ్రంగా స్పందించింది. అంటే బ్రిటన్లోనే కాదు, మీరు ఇప్పుడు అమెరికాలో కూడా డెమోక్రటిక్ పార్టీకి చెందిన పార్లమెంటేరియన్స్ అడపాదడపా కశ్మీర్ పైన మాట్లాడుతూ ఉంటారు. సో అమెరికాలో డెమోక్రాట్లు, బ్రిటిష్లో లేబరు, వీళ్ళందరూ కూడా హ్యూమన్ రైట్స్ పేరిట కశ్మీర్ యొక్క మానవ హక్కుల అంశంగా చూస్తారు. కశ్మీర్ యొక్క పొలిటికల్ అంశంగా పాకిస్తాన్ జరుపుతున్న ఒక దుర్మార్గాన్ని గమనించరు. సో అందువల్ల ఈ పంచాయతీని కేవలం అదేదో అక్కడ పౌర హక్కుల సమస్య, మానవ హక్కుల సమస్యగా చూస్తారు. కారణం ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ సివిల్ లిబర్టీస్ గ్రూప్స్, హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఆ రకమైన ప్రొజెక్షన్ ఇస్తాయి. అందుకు కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మనం ఖండించాల్సిందే, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. పౌర హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రజాస్వామ్యాన్ని కాలరాచినప్పుడల్లా మనం మాట్లాడాం. కశ్మీర్ ప్రజలకు ఉన్నటువంటి హక్కులు అనేది ఎప్పుడైనా మనం అంగీకరించాల్సిందే. కానీ ఈ హక్కుల పేరిట భారతదేశ సావర్నిటీని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. మానవ హక్కులు, పౌర హక్కులు ఒక డైమెన్షన్, ప్రజాస్వామిక హక్కులు, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం మరొక డైమెన్షన్. రెండు రకాల పొరపాట్లు జరుగుతుంటాయి. ఒకటి దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, యూనిటీ, ఇంటగ్రిటీ, సావర్నిటీ పేరిట హ్యూమన్ రైట్స్ వయలేషన్ సమర్థించే రాజ్య వ్యవస్థలు ఉంటాయి, స్టేట్ ఉంటుంది. పౌర హక్కుల్ని కాలరాసే వ్యవస్థలు ఉంటాయి. అందువల్ల దేశ సమైక్యత, సమగ్రత, యూనిటీ, ఇంటగ్రిటీ, సావర్నిటీ కోసం మనం హ్యూమన్ రైట్స్ పట్టించుకోకూడదు, సివిల్ రైట్స్ పట్టించుకోకూడదు అనే వాదించేవారు ఉన్నారు. అది రాంగ్ అండర్స్టాండింగ్. అదే సమయంలో హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్, సివిల్ లిబర్టీస్ పేరిట ఒక దేశ ఇంటగ్రిటీని, సావర్నిటీని ప్రశ్నించడం కూడా యాక్సెప్టబుల్ కాదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ప్రజల కాన్స్టిట్యూషనల్ రైట్స్ను సమర్థిస్తూనే దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాల్ని కూడా సంరక్షించాలి. కశ్మీర్ విషయంలో కానీ మరో విషయంలో కానీ తీసుకోవాల్సిన స్టాండ్ అది. దేశం అనేది ఐక్యంగా ఉంటేనే, దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సార్వభౌమాధికారం ఉంటేనే మానవ హక్కులు కదా. అవే లేనప్పుడు మానవ హక్కులు ఎక్కడి, పౌర హక్కులు ఎక్కడి, ప్రజాస్వామ్య హక్కులు ఎక్కడి. అందువల్ల లేబర్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలు, ఇలాంటి పార్టీలు హ్యూమన్ రైట్స్ పేరిట, సివిల్ రైట్స్ పేరిట, డెమోక్రటిక్ రైట్స్ పేరిట ఈ ఇంటర్నేషనల్ రైట్స్ గ్రూప్స్ నా ప్రభావానికి లోబడి ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అరుంధతి రాయ్ కూడా ఆజాదీ అని మాట్లాడినప్పుడు ఖండించాం. అఫ్కోర్స్ 14 ఏళ్ళ తర్వాత ఆమె పైన యూఏపీఏ కేసు పెట్టడం ఏంటి అనేది అదొక వేరే అంశం. కానీ ఆజాదీ, కశ్మీర్కు స్వాతంత్రం కావాలి అనే వాదన, కశ్మీర్లో రెఫరెండం పెట్టాలి, ప్లెబిసైడ్ పెట్టాలనే వాదన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే వాదన కాదు. అందువల్ల లేబర్ పార్టీ వైఖరి తీసుకున్నప్పుడు మనం తీవ్రంగా ఖండించాం. రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అనే ప్రసక్తే లేదు. కశ్మీర్ అనేది ఇండియాలో ఇంటెగ్రల్ పార్ట్. భారతదేశంలో దాని విలీనము కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్, శాశ్వతమైంది, సంపూర్ణమైంది. అందువల్ల ఇది భారతదేశంలో అంతర్భాగం. ఇది ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 370 అయినా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా తీసేయడం కానీ, ఇవన్నీ భారతదేశంలో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలు. మన ప్రభుత్వంతో మనం కొట్లాడుకుంటాం, మన పార్లమెంట్లో కొట్లాడతాం, కోర్టులో కొట్లాడతాం, వీధుల్లో కొట్లాడతాం. కానీ బ్రిటన్కో, అమెరికాకో వీటిపైన మాట్లాడే హక్కు లేదు. ఇందులో విదేశీ జోక్యానికి అవకాశం లేదు. 2019లో లేబర్ పార్టీ ఏకంగా ఇండియా, పాకిస్తాన్ హైకమిషనర్లను పిలిచి మేము మధ్యవర్తిత్వానికి సిద్ధం, మీరు మా మీడియేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పాలని కూడా లేబర్ పార్టీ తీర్మానించింది. అసలు భారతదేశము
ఏనాడు కూడా ఇంటర్నేషనల్ మీడియేషన్ కానీ థర్డ్ పార్టీ మీడియేషన్ కానీ మనం అంగీకరించాం. కశ్మీర్ విషయం అనేది బైలేటరల్ డిస్ప్యూట్. భారత్కు పాకిస్తాన్కు మధ్య వివాదం. అది ఏమైనా ఉంటే ఆ మాటకొస్తే వివాదం కూడా ఏమీ లేదు. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇండియాలో ఉండాలి, అది పాకిస్తాన్ దురాక్రమణలో ఉంది. అందువల్ల ఏదైనా చర్చ అంటూ పెడితే టెర్రరిజం పైనో దేనిపైన పాకిస్తాన్ భారతదేశం చర్చించుకోవాలి తప్ప అమెరికా వాడి బ్రిటన్ వాడి మీడియేషన్ ఏంటి? సో ఆ మీడియేషన్ మనం యాక్సెప్ట్ చేయం. మన ప్రెసిడెంట్ ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ సమక్షంలోనే ఒకవేళ భారత్ పాక్లు కోరుకుంటే కశ్మీర్ పైన మేము మీడియేషన్కు రెడీ అన్నాడు. వెంటనే మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడు, మౌనమునిగా పేరు, ఆయన కూడా స్పష్టంగా చెప్పారు, ఇండియా డజంట్ అగ్రీ ఫర్ ఎనీ థర్డ్ పార్టీ మీడియేషన్ ఆన్ కశ్మీర్, ఇట్ ఈస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు. సో అందువల్ల ఎప్పుడైనా ఇండియా స్టాండ్ అదే. అయితే బ్రిటిష్ లేబర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడంతో ఈ చర్చ మళ్ళీ మొదలైంది. కాశ్మీర్ పైన మళ్ళీ ఏమైనా హాకీ స్టాండ్ అంటారు, దుందుడుకు స్టాండ్ తీసుకుంటారని. అయితే ఎన్నికల సమయంలో ఇండియన్ డయాస్పరా ఓట్లు కావాలి కనుక అఫ్కోర్స్ పాకిస్తాన్ ఆరిజిన్ వాళ్ళకి కూడా ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా గణనీయంగానే ఉన్నారు. సో దాంతోపాటు రిలీజన్ ఆధారంగా కశ్మీర్ సమస్యను చూసేవారు కూడా ఉన్నారు. కశ్మీరు, గాజా యుద్ధము ఇవన్నీ కూడా బ్రిటన్ ఎన్నికల్లో కూడా ఒక అంశాలుగా ముందుకు వచ్చాయి. సో అందువల్ల లేబర్ పార్టీ నాయకుడిగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన కీర్ స్టార్మర్ కూడా క్లియర్గా ఆయన కశ్మీర్ పైన గత వైఖరి తీసుకోలే. చాలా స్పష్టంగా ఇది బైలేటరల్ డిస్ప్యూట్, ఇది భారత పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక వివాదము. అంతకుముందు 2019లోనో రెజల్యూషన్ పాస్ చేశారు, మేము మీడియేషన్ మధ్యవర్తిత్వం జరుపుతామని. అలాగే భారతదేశంలో ఉన్న రాజ్యాంగపరమైన అంశాల్ని భారతదేశమే పరిష్కరించుకుంటుంది అన్నారు. దీన్ని ఇండైరెక్ట్గా ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ స్టేట్హుడ్, రాష్ట్ర హోదా గురించి ప్రస్తావించినట్లు. అలాగే ఇది ఒక బైలేటరల్ అంశము. ఇండియా అండ్ పాకిస్తాన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ ట్రై అండ్ వర్క్ ఫర్ పీస్. భారతదేశము పాకిస్తాన్లో కలిసి కూర్చొని శాంతి సుస్థిరతలు తెచ్చుకోవాలి అని. అంటే మా ఇంటర్నేషనల్ మీడియేషను, థర్డ్ పార్టీ మీడియేషన్ ఇలాంటి ఏమీ మాట్లాడలే. ఓట్ల కొరకైతే కీర్ స్టార్మర్ ఇండియన్ స్టాండ్కు దగ్గరగా తీసుకున్నాడు, సంతోషం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినాక ఎలా తీసుకుంటాడో మనం క్లోజ్గా వాచ్ చేయాలి. ఎందుకంటే లేబర్ పార్టీలో రకరకాల వాళ్ళు ఉంటారు. వారు లిబరల్స్ అని పేరిటో, డెమోక్రట్స్ అని పేరిటో, రైట్స్ యాక్టివిస్టుల పేరిటో ఇండియన్ సావర్నిటీ ఓవర్ కశ్మీర్ ప్రశ్నిస్తే భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. ఇండియా బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కొరకు బ్రిటన్ ఆరాటపడుతోంది. అందువల్ల బ్రిటన్ ఎకానమీ ఏం గొప్పగా లేదు, ఒకప్పటి బ్రిటన్ కాదు ఇది. అందువల్ల దీన్ని ఇండియా అడ్వాంటేజ్గా తీసుకొని ఇండియన్ అంశాలపైన బ్రిటిష్ వైఖరి భారతదేశానికి వ్యతిరేకంగా ఉండకుండా జాగ్రత్త పడాలి.